కూటమి ప్రభుత్వం అర్హులకి పెన్షన్లు తొలగించిందని, కొత్త పెన్షన్లు మంజూరు చేయడం లేదంటూ విజయవాడలో ఆందోళనకు దిగారు వైసీపీ నేతలు. ఎన్నికలకి ముందు 50 ఏళ్లు దాటిన వారికి పెన్షన్ ఇస్తామన్న టీడీపీ ఇప్పుడు ఉన్న పెన్షన్లను తొలగించిందని మండిపడ్డారు. 1వ తేదీ రాగానే పెన్షన్ల పంపిణీ పేరిట హడావిడి చేస్తారని ఫైర్ అయ్యారు వైసీపీ నేతలు. పెన్షన్ల కోసం వైసీపీ పోరుబాట పట్టింది. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో తొలగించిన పెన్షన్లను తిరిగి ఇవ్వాలని, కొత్తగా దరఖాస్తు చేసుకున్న అర్హులైన పేదలకు పెన్షన్లు మంజూరు చేయాలంటూ వైసీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. వీఎంసీ సర్కిల్ 3 కార్యాలయంలో జోనల్ కమిషనర్ కి వినతి పత్రం అందజేశారు. అర్హులైన పేదల పెన్షన్లను తొలగించడం సరికాదన్నారు దేవినేని అవినాష్. పాపం వాళ్ళకి డబ్బులు ఇస్తే గానీ ఈరోజు పెన్షన్, ఆ పెన్షన్ గారా ఈరోజు అర్హత ఉన్నా గారా పెన్షన్ రాని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఒక్క కొత్త పెన్షన్ అన్నా ఈ 2 సంవత్సరాల్లో మీరు ఇచ్చారా అని చెప్పని ఈరోజు మేము అందరం అడుగుతున్నాం. 50 సంవత్సరాలు దాటిన వారందరికీ పెన్షన్లు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. 5 లక్షలు పైబడి పెన్షన్లు కట్ చేసేయడం కానివ్వండి, అదేవిధంగా మేము 1000 రూపాయలు పెంచామని చెప్పని తెగ ప్రతి దానికి కూడా మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, 1వ తారీఖు వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా రోడ్డు మీదకి వచ్చేసి ఏదో వాళ్ళ సొంత జేబులో డబ్బులు ఇచ్చినట్టుగా ప్రచార ఆర్భాటాలు, ఏదో అక్కడ వృద్ధుల్ని, దివ్యాంగుల్ని అవమానించే విధంగా ఈ కూటమి నాయకులందరూ కూడా ప్రవర్తిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ప్రతి నెల 1వ తారీఖు నాడు పెన్షన్ ఇవ్వడానికి కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రచారాలు చేసుకున్నాడు. కానీ అదే డబ్బు కనుక దివ్యాంగులకు కానీ అదేవిధంగా వృద్ధులకు ఇస్తే కనుక ఈరోజు వాళ్ళందరూ కూడా ఆనందపడే పరిస్థితి. వెంటనే కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు మల్లాది విష్ణు. రాష్ట్రంలో ఉన్నటువంటి 6 లక్షల నూతనమైనటువంటి అర్హులైనటువంటి పెన్షన్లన్నింటినీ కూడా తక్షణమే రిలీజ్ చేయాలని, దాని మీద నిర్ణయం తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అవినాష్ సమన్వయకర్తగా ఉన్నటువంటి తూర్పు నియోజకవర్గం నుంచి ఈరోజు ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ప్రతి నెల 1వ తేదీన ఆర్భాటాలు, ఫోటోషూట్లు బంద్ చేస్తే వందలాది మంది కొత్త వారికి పెన్షన్లు ఇవ్వొచ్చన్నారు మాజీ మంత్రి విడతల రజని. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా జగనన్న ప్రభుత్వంలో 66,35,000 పెన్షన్లు సుమారుగా మేము ఇచ్చాం. మేము గర్వంగా చెప్పుకుంటాం. ఇది మీరు ఇందులో ఈ 66,30,000 పెన్షన్స్లో మైనస్ 6 లక్షలు చేశారు. అంటే 6 లక్షల పెన్షన్స్ కట్టు. పైగా ఈ 2 సంవత్సరాల్లో ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు. ఈ రోజున పెన్షన్స్ విషయంలో కూటమి ప్రభుత్వము మరి వెళ్తున్నటువంటి తీరు, దీనికి ప్రతి నెల ఆర్భాటాలు, ఫోటోషూట్లు. తొలగించిన పెన్షన్లను తిరిగి ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామంటున్నారు వైసీపీ నేతలు.